అదిగో అటు చూడండి గణపతి, అక్కడ పైన అదే గోలోకం. అక్కడి నుండి దివ్యమైన కాంతులు ఉత్పన్నమవుతున్నాయి. ముషికొత్తమా, మనం దివ్యకాంతులను చేరుకోవటానికి రోదసిలో మరింత పైకి వెళ్లాల్సి ఉంటుంది. అద్భుతంగా ఉంది ఈ ప్రదేశం. మహా అద్భుతం. ఎంతో సుందరంగా ఉంది ఈ లోకం. అవును ప్రభు, ఆశ్చర్యం. గోలోక ద్వారం దివ్య మేఘాలలో నిర్మితమైంది. సృష్టిలోని సౌందర్యము, దివ్యత్వము అంతా ఇక్కడే ఉన్నట్టు గోచరిస్తుంది ప్రభు. ప్రణామాలు స్వామి. నేను తమరికి ఒకటి చూపించాలనుకుంటున్నాను. స్వామి, చూతురు గాని రండి నాతో. అదేమిటో చెప్పు పార్వతి. నీవు నాకు చూపించాలనుకుంటున్నది ఏమిటి? స్వామి, అది తమరికి అర్థం కావాలంటే ముందు మీరు నాతో రావాలి. ఇకనైనా చెప్పు పార్వతి, నీవు నాకు ఏం చూపించాలనుకున్నావు? అంత ఆత్రమెందుకు? ఆసీనులు కండి ప్రభు. పార్వతి, నాలో కుతూహలం మరింత పెరుగుతోంది. ఏం చూపించబోతున్నావు నాకు? అలా కాదు స్వామి, తమరు కళ్ళు మూసుకోవాల్సి ఉంటుంది. ఉమా, ఇంకేమీ మాట్లాడకండి స్వామి. ఆశ్చర్యపరచాలనుకుంటున్నాను. కాని పార్వతి. కానీ ఇక్కడ చెల్లవు స్వామి. ముందు కళ్ళు మూసుకోండి. ఏం జరుగుతోంది? ఇదేమి అనర్థం? సర్వత్రా అంధకారం. ఇలా జరిగి ఉండకూడదు. స్వామి, ఈ అంధకారం ఎక్కడిది? ఏకంగా బ్రహ్మలోకం ప్రకాశాన్ని హరించి వేసింది. దేవి, సమస్త లోకాలకు ప్రకాశాన్నిచ్చే తేజస్సు మహాదేవుడి నేత్రాల నుండి ప్రసరిస్తూ ఉంటుంది. కావున ఈ అంధకారం బలవంతంగా మహాదేవుడి కనులు మూసినందుకు ప్రతిఫలంగా అలుముకుంటున్న అంధకారమే సరస్వతి.
ప్రభు, హఠాత్తుగా ఏమైంది? ఉన్నట్లుండి అంధకారం ఎందుకు అలుముకుంది? ఈ అరిష్టకరమైన అంధకారం భయంకరమైన అంధకారం ఉన్నట్లుండి పొగలాగా మారి ముందుకొస్తోంది. ఇటువైపుకే ఎందుకొస్తోంది? మహేశ్వరి, ఎందుకింత పని చేశావు? ప్రకాశం తిరిగి వచ్చింది. అయినా ఇదంతా విచిత్రంగా ఉంది. ఇలా హఠాత్తుగా ఆవరించి క్షణంలోనే వెళ్ళిపోయిన ఈ అంధకారాన్ని నా మనసులోని ఆందోళనకు ఏదైనా సంబంధం ఉందా? ఏది ఏమైనా నేను ఇప్పుడు ప్రభువుని తీసుకొని ముందుకు వెళ్ళాలి. పదండి ప్రభు. ప్రణామాలు ప్రభు. ప్రణామాలు మాత. మా గోలోకానికి స్వాగతం గణపతి. ధన్యవాదాలు మాత. పరమ శ్రీకృష్ణ భగవానుణ్ణి భగవతి రాధామాతను చూసి ధన్యున్నయ్యాను. ఏం జరిగింది గణేష? ఏదైనా అడగాలనుకుంటున్నావా? లేక ఏదైనా తెలుసుకోవాలనుందా? అవును ప్రభు. మేమిక్కడికి చేరుకోక ముందు సర్వత్రా అంధకారం అలుముకుంది. అందుకు కారణమేంటి? అంధకారం గర్భంలోనే తేజస్సు దాగి ఉంటుంది. అంటే ఈ అంధకారం ఆవరించడం ప్రకాశాన్ని పెంచడానికే. అది విస్తరించడానికి గాను ఆ అంధకారంతో ఒక కొత్త లీలాజాలం ఆరంభమైంది.
ఎవరీ శిశువు? ఎలా ఉత్పన్నమయ్యాడు తను? అయినా తన రోదన నా మనసుకెందుకింతగా చలింపచేస్తోంది? అర్థమైంది ప్రభు. ఇప్పుడు మరో విషయం చెప్పండి. మా అమ్మగారు మీ గురించి చెప్పిన ప్రతిసారి ఏమంటారో తెలుసా? నేను తమరి వంటి వాణ్ణే అంటారు. కానీ దివ్యత్వము సాధకారికతల్లోనూ తమరి వంటి వాణ్ణి ఎలా అవుతాను? జగన్మాత చెప్పిందంటే అది సత్యమే అవుతుంది. సరిగ్గా చూడు, నువ్వు నేను సరి సమానమే కదా గణేశ. ఎలాగైతే నీ కిరీటంలో నెమలిపించం ఉందో అలాగే నా కిరీటంలో కూడా నెమలిపించం ఉంది. ఇక నువ్వు ప్రదర్శించే లీలలున్నాయి చూడు, అవి మా స్వామి ప్రతి కల్పంలోనూ గోకులంలో కృష్ణావతారం దాల్చినప్పుడు చేసే లీలలే. గణేశ, నువ్వు పరశురాముల వారిని తీసుకొచ్చి మంచి పని చేశావు. ప్రభు, మాత, నేను తమరి దివ్య దర్శనం ద్వారా క్రోధం నుండి విముక్తునవ్వాలనుకుంటున్నాను. పరశురామ, తమరు క్రోధాన్ని జయించడం ద్వారా తమ జీవితానికి కొత్త మార్గాన్ని కనుగొన్నారు. అందుకు ముఖ్య కారణం పార్వతీమాత పుత్రుడు గణేశుడే ప్రభు. నాకు తనకి యుద్ధం జరగకపోతే, నా పరశువుతో తన దంతాన్ని ఖండించకపోతే నాకు ఎప్పటికీ నా తప్పు తెలిసేది కాదు. కానీ జరిగిన దానికి పశ్చాత్తాపంతో నేను క్షమాపణలు కోరుతున్నాను. నా కళ్ళు మూయడం వలన ఉత్పన్నమైన అంధకారం నుండే ఆ పిల్లవాడు జన్మించాడు. తనే విధంగా జన్మించినప్పటికీ తను ఒక శిశువే కదా. ఉమా 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 ఉమా. అంధకారం నుండి జన్మించిన ఈ శిశువు నా లక్షణాలన్నిటికీ విరుద్ధంగా ఉంటాడు. తన కంటి దృష్టి ఎవరి మీదైనా పడితే తను అంధకారంలో మునిగిపోతాడు. కానీ స్వామి, మనం తనని ఏదో ఒక విధంగా పెంచక తప్పదు కదా. నమః శివాయ. ఓం నమః శివాయ. హిరణ్యాక్షుడు, ఉమా, హిరణ్యాక్షుడు ఎన్నో సంవత్సరాలుగా పుత్రవరం కోరుతూ నాకై తపస్సు చేస్తున్నాడు. ఇప్పుడు తన తపస్సుకి ఫలాన్ని ప్రసాదించిన సమయం వచ్చింది. స్వామి, ఈ శిశువు అంధకారాన్ని ఉత్పన్నం చేసేవాడు కదా, మరి హిరణ్యాక్షుడు తనని ఎలా పెంచి పోషించగలడు? ఈ శిశువును పెంచి పోషించే అవకాశం హిరణ్యాక్షుడికే లభించి తీరాలి. సంతానం కోసమై తపస్సు చేస్తున్నాడు.